వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్టాల్ మోటో బ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ శశి కుమార్. అందరికీ ముందుగా జై శ్రీరామ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి జీడిమెట్లకి దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి 150 years ఓల్డ్ టెంపుల్ అన్నమాట. సో ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అండ్ అది ఎక్కడ ఉంది, ఎలా రీచ్ అవ్వాలి, సో మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్. మనమైతే మీకు చెప్పాను కదా, అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాం. దిస్ ఇస్ మై బైక్ హుండా NX 200. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి జీడిమెట్ల నుంచి అయితే 1 kilometer రేడియస్లో అయితే ఉంటుంది అన్నమాట. టెంపుల్ వచ్చేసి ఇది 150 years ఓల్డ్ టెంపుల్. చాలా మందికి తెలీదు ఈ టెంపుల్ గురించి. సో మా ఇంటి కాడి నుంచి వచ్చేసి ఈ టెంపుల్ జస్ట్ 3.5 kilometers లో అయితే ఉంది. 3.5 kilometer దూరంలో అయితే ఉంది. అండ్ ఒకవేళ ఎవరైనా సరే ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే, ఇన్ కేస్ జీడిమెట్ల నుంచి జీడిమెట్ల అంటున్నా, ఒకవేళ ఈ టెంపుల్కి ఎవరైనా రావాలి, విజిట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ బాలనగర్ నుంచి వచ్చారు అనుకోండి, బాలనగర్ నుంచి వచ్చిన తర్వాత జీడిమెట్లలో అయితే దిగాలి. అక్కడి నుంచి 1 kilometer ఉంటుంది టెంపుల్కి. ఆటోస్ అయితే ఏం దొరకవు, కానీ బై వాక్ అయితే వెళ్ళొచ్చు. వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట టెంపుల్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఒకవేళ గండిమేసమ్మ నుంచి వస్తే మాత్రం అది వాళ్ళు కూడా వచ్చినా కూడా జీడిమెట్లలోనే దిగాలి. అక్కడి నుంచి కూడా 1 kilometer రేడియస్. జీడిమెట్ల నుంచి ఇంకా 1 kilometer రేడియస్. ఒకవేళ బాలనగర్ నుంచి వచ్చిన జీడిమెట్లలోనే దిగాలి, గండిమేసమ్మ నుంచి వచ్చిన జీడిమెట్లలోనే దిగాలి. సో ఆ నుంచి ఇంకా బై వాక్ అయితే వెళ్ళొచ్చు, లేదా ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు. మనకు ఆటో ఫెసిలిటీ ఉంది, అట్లనే బై వాక్ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు బాలనగర్ నుంచి వస్తున్నారంటే మీకు ఎగ్జాక్ట్గా టెంపుల్ కాడికి వచ్చేసి 6.5 kilometers అయితే ఉంటుంది. ఇన్కేస్ గండిమేసమ్మ మీద నుంచి వచ్చారంటే మాత్రం మీకు 7.1 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. ప్రజెంట్ నేను వచ్చేసి సూరారం కాలనీ అన్నమాట, ఇది సర్కిల్. ఈ సూరారం కాలనీ నుంచి సాయిబాబా నగర్ అయితే వెళ్తున్నా. సాయిబాబా నగర్ నుంచి రైట్ టర్న్ తీసుకుని మెయిన్ రోడ్ ఎక్కుతా. మెయిన్ రోడ్ ఎక్కినా అంటే జీడిమెట్లకు డైరెక్ట్ వెళ్ళిపోతా. సో ఇప్పుడు వచ్చేసి మనం సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ మీద అయితే ఉన్నాం అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే జీడిమెట్ల స్టాప్ అయితే వస్తుంది, మీకు చూపెడతా. ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం ఇండస్ట్రీస్ అయితే ఉంటాయి ఇక్కడ. హెట్రో, ఫార్మాసిటికల్స్, మోస్ట్లీ కెమికల్ ఫ్యాక్టరీసే ఉంటాయి ఇక్కడ సైడ్. సో ఇక్కడ సిగ్నల్ కనపడుతుంది కదా మీకు స్ట్రైట్ గా, ఆ సిగ్నల్ దగ్గర నుంచి అయితే రైట్ టర్న్ తీసుకోవాలి. మీకు గుర్తుండాలంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందని చూడండి, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఆ నుంచి అయితే రైట్ టర్న్ తీసుకోవచ్చు. రేణుకెళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గర నుంచి అయితే రైట్ టర్న్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు అంటే ఈ రూట్ ఏది వచ్చేసి, నేను ఇప్పుడు వచ్చిన రూట్ ఏదైతే ఉందో అది గండిమేసమ్మ త్రూ వస్తుంది అనమాట. గండిమేసమ్మ నుంచి వస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే దిగాలి. ఇన్ కేస్ మీరు బాలనగర్ నుంచి వస్తున్నారంటే అటు రైట్ సైడ్ అయితే దిగాలి. మనకి బస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అన్నమాట. నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ టెంపుల్ వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్. దాని పక్క వెళ్ళి సో 1 kilometer రేడియస్ ఉన్నాయి కదా, ఆ నుంచి ఆ లాస్ట్ వరకు మీకు మొత్తం 1 kilometer అయితే ఉంటుంది. సో ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. అంటే ఈజీ, మనం అంటే వచ్చేయచ్చు ఈజీగా, నో ప్రాబ్లం. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం దాని హిస్టరీ అయితే చెప్తాను నేను. అంటే ఆ టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది ఏందా అనేది మొత్తం. సో ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి మనం. ఆల్మోస్ట్ we are at near to the temple. సో ఇదే అన్నమాట టెంపుల్, శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మొత్తం టెంపుల్ చూడండి ఎట్లుందో. ఒకసారి టెంపుల్ మొత్తాన్ని అయితే చూడండి. ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇక్కడ నుంచి మనం అయితే స్ట్రైట్ ఇక్కడ వచ్చి బైక్ పార్క్ చేసుకుని ఈ మెట్ల గుండా అయితే మనం అయితే పైకి పోవాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా మనకు టెంపుల్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో. ఇది వచ్చేసి దుర్గమ్మ తల్లి టెంపుల్ అన్నమాట ఇక్కడ. సో మనం అయితే పైకి వెళ్దాం, చూద్దాం పైన టెంపుల్స్ ఎలా ఉంటాయో. దానికన్నా ముందు కింద సైడ్కి ఉన్నాయి చూడు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఆ టెంపుల్ని దర్శించుకుందాం మనం. ఇక్కడ మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి గణేశుని టెంపుల్, రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. సో పైకి అయితే వెళ్దాం. మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇదే స్టెప్స్, ఈ స్టెప్స్ త్రూ అయితే మనం అయితే వెళ్ళాలి. నమో లక్ష్మీ నరసింహాయ నమః. సో మొత్తం టెంపుల్ 5 వరకు అయితే మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు ఇదంతా అడవి,
అంటే మనిషి అసలు ఇక్కడ ఒక టెంపుల్ ఉన్న సంగతి కూడా తెలియకపోవు అప్పట్లో. మొత్తం అడవి అన్నమాట ఇది 150 years బ్యాక్. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో ఆయన పాదాలు కూడా ఇక్కడైతే ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. అందులో ఫస్ట్ పాదం వచ్చేసి అక్కడ మీకు కనబడుతుంది కదా, అదే ఫస్ట్ పాదం. సో అక్కడికి వెళ్ళైతే చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో చూడండి. సో ఇదే ఆయన ఫస్ట్ పాదం, లక్ష్మీ నరసింహస్వామి పాదము. ఇంకొకటి పైన ఉంది, చూపిస్తాం మీకు. అది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది అది. సో మొత్తం ఓపెన్. సో చూడండి మొత్తం ఓపెన్, బైక్ పార్కింగ్కి ఓపెన్ ప్లేస్ ఉంది, నో ప్రాబ్లం, అంతా బాగుంది. అండ్ ఇంకొకటి ఫస్ట్ పాదం చూసినాం కదా, ఇంకొక పాదం వచ్చేసి ఇదే లక్ష్మీ నరసింహస్వామి పాదం ఇంకొకటి. అండ్ ఇంకొకటి చూపెడతా. మొత్తం చూడండి ఒకసారి టెంపుల్ ఎట్లుందో. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు తెలిసి సాములు ఉంటారేమో పైన. ఇక్కడ చూడండి శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం అని ఉంది. శివుడు ఉన్నాడు ఇక్కడ, దర్శించుకున్నాం శివయ్యని. ఇదంతా శివయ్య ఉన్నాడు ఇక్కడంతా. సో నెక్స్ట్ అయితే ఇంకో దగ్గరికి వెళ్తాం. స్టెప్స్ త్రూ ఉన్నాయి మనకి. ఇక్కడ హోమాలు అయితే నడుస్తాయి అన్నమాట, యాగశాల, యాగాల్లో చేస్తుంటారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం. ఇన్ కేస్ పెళ్ళిళ్ళు గట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. టెంపుల్కి అయితే వెళ్దాం ఒకసారి, ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి టెంపుల్. సో ఇదన్నమాట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. లోపల ఇంకొకటి అయితే అన్నమాట పాదం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. అక్కడ ఇంకా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ త్రూ అయితే పైకి వెళ్దాం. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం. ఇంకా టెంపుల్స్ అయితే ఉన్నాయి పైన, చూద్దాం ఇంకా టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇంకొక టెంపుల్ అయితే ఉంది, చూద్దాం అదేం టెంపుల్ అనేది. నాకు తెలిసినంత వరకు ఇది కూడా ఇందాక మనం చూసినాం కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అదే అనుకుంటా. అదే ఇక్కడ నుంచి అయితే ఉన్నది ఎంట్రీ, ఇక్కడ నుంచి ఉంది అండ్ అటు నుంచి కూడా ఉంది ఎంట్రీ. సో 2 sides అయితే ఎంట్రీ ఉన్నాయి మనకి. సో ఇంకా పైకి వెళ్దాం. పైన మెయిన్ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే కట్టిర్రు అన్నమాట. సో నేనైతే ఒకసారి అయితే వచ్చిన టెంపుల్కి, బట్ చాలా రోజులైంది నేను రాక ఇక్కడికి. సో అందుకని చెప్పేసి పైన కొత్తవి కట్టిర్రా లేకుంటే ఇంకా అట్లే ఉన్నాయా అనేది తెలియదు నాకు కూడా. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి అనేది. మనం కొంచెం పైకి రాగానే ఇక్కడైతే నాగదేవత ఆలయం అని అయితే ఉంది. సో ఒకసారి వెళ్ళి అది కూడా దర్శించేసుకుందాం మనం. మొత్తం ఒకసారి చూడండి ఎట్లుందో. అబ్బా, ఫస్ట్ నాకు లోపలికి పోవాలంటే భయం అవుతుంది. అంటే మొత్తం ఎట్లుందో చూడండి ఒకసారి. ఎవరు లేనప్పుడు రావద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది. సరే దర్శించేసుకుందాం మనం. మొత్తం చూడండి కొండల మధ్యలో ఎట్లుందో. సో ఇక్కడ ఎవరైనా సరే ఏదన్నా కోరుకుని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసి అనుకుంటే అది నెరవేరుతుందంట. మనం మీద దర్శించుకొని వెళ్దాం. నాగదేవతలను అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ. నాగదేవాలయం ఇది. మొత్తం జూనికి ఎట్లుందంటే కొంచెం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది. దాంట్లో నాకేమంటే ఒక ఫీలింగ్ అయితే కలిగింది, కొంచెం భయం అయితే వేసింది. బట్ లాస్ట్ ఇది ఒక టెంపుల్ కాబట్టి మనం అయితే దర్శించుకుని బయటికి అయితే రావాల్సిందే కదా. కాబట్టి నేను అయితే దర్శించుకుని బయటికి అయితే వచ్చేసిన.
సో ఇంకా ఉన్నది పైన చూపెడతాం మీకు టెంపుల్స్. సో ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనకైతే శివాలయం లెఫ్ట్ సైడ్లో గణపయ్య టెంపుల్ అండ్ రైట్ సైడ్లో బ్రహ్మరాంబిక టెంపుల్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే బ్రహ్మరాంబిక దేవి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ మనకి శివాలయం అండ్ గణపతి టెంపుల్ అయితే ఓపెన్ ఉన్నాయన్నమాట. మొత్తం సరౌండింగ్స్ అయితే చూడండి. ఇక్కడ చాలా మంది అయ్యప్ప స్వాములు అయితే ఉంటారన్నమాట. ఇక్కడ మనకైతే వైష్ణవదేవి టెంపుల్ అయితే ఉంది. స్వయంభుగా వెలిసిన దేవి అన్నమాట. ఇక్కడ ఆ దేవిని కూడా దర్శించుకుని అయితే మనమైతే వెళ్దాం. సో ఇక్కడ చాలా చరిత్ర అయితే ఉంది, బట్ చాలా మందికి తెలియదు అసలు చరిత్ర ఏంటో అనేది. సో టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుందాం ఒకసారి మనము. జై వైష్ణవదేవి మాతాకి జై. అసలు అయితే వెళ్దాం, వెళ్ళి దర్శించుకుందాం. చూస్తున్నారు ఎట్లున్నదో అమ్మవారు. జస్ట్ వైష్ణవిదేవి టెంపుల్ ఒక్కటే ఉంది అనుకున్నా ఇక్కడ, బట్ ఇంకా లోపల సరస్వతిదేవి లక్ష్మీదేవి టెంపుల్స్ అయితే ఉన్నాయంట. చూద్దాం లోపల లోపల విగ్రహాలు అయితే ఉన్నాయి. और भी है अंदर क्या? आजा आजा, और है क्या अंदर? हाँ हम्म 4 घंटियाँ हैं. चलो अंदर जाएंगे. चलो आजा, लेके चलो, मुझे लेके चलो. और कौन कौन है अंदर भगवान? ये वाला देवी है, गणपति है, गणपति देवी है, गणपति देवी है. क्या है बोलो, कौन है वो? गणेश है. गणेश है. हाँ. चलो और अंदर चलेंगे. चलो. वैष्णवी माता है क्या? हाँ मम्मी है, अपनी मम्मी है. चलो और अंदर चलेंगे. और है क्या अंदर? माँ है क्या अंदर? పిల్లలు నిజంగా ఇక్కడ చూడండి, నాగదేవతది, నాగదేవత టెంపుల్. కోనే नागम्मा तली है. बोला कौन है? ये माचू है. नागम्मा तली है. हाँ काली माता है. मैं बोलूं, ये सरस्वती माता है, वो लक्ष्मी माता है, वो काली माता है, ये दुर्गा माता है. सही है ना? शिवा है क्या? బిల్లి. సో ఇక్కడ మనకైతే ముగ్గురు దేవతలు అయితే కనపడుతున్నారు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ కాళికామాత. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయితే ఉన్నారు. సో లిటరల్గా చెప్తున్నా కదా, పిల్లలకి నిజంగా ఈ ఏజ్ అసలు నాకు తెలిసే వాళ్ళకి ఒక్కొక్కరికి 3-4 years ఉండొచ్చు మోస్ట్లీ. కానీ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి జ్ఞానోదయం ఉందంటే, అది కూడా దేవుళ్ళ మీద ఒక అవగాహన ఉందంటే అది గ్రేట్ తెలుసు ఇవాళ రేపు. సో ఇంకా టెంపుల్ అయితే ఉన్నాయి చూద్దాం. ఇది వచ్చేసి మనకైతే నవగ్రహాలు అన్నమాట అక్కడ ఉన్నది. అండ్ ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది. సో మనకి ఒకవేళ మీరు రామారాం నుంచి వచ్చారంటే ఫస్ట్ సత్యనారాయణ స్వామి టెంపుల్, తర్వాత వైష్ణవదేవి టెంపుల్,
ఆ తర్వాత శివాలయం, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ 4 టెంపుల్స్. ఒకవేళ రామారాం నుంచి వస్తే, ఇన్ కేస్ జీడిమెట్ల నుంచి వచ్చిందంటే మాత్రం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, తర్వాత శివాలయం, తర్వాత వైష్ణవదేవి, తర్వాత సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఈ చిన్నది ప్రెసెంట్ అయితే క్లోజ్ ఉన్నాయి రెండు. నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, పైన పిల్లలు చూసిర్రు కదా, లిటరల్గా చెప్తున్నా, ఈ ఏజ్లో చాలా మందికి ఎవరు వైష్ణవి దేవి, ఎవరు సరస్వతి దేవి, ఎవరు లక్ష్మీదేవి, ఎవరు ఆ, కాళికామాత అనేది చాలా మందికి పిల్లలకి తెలియకుండా పోతుంది. పైన పిల్లలు నాకు నిజంగా మైండ్ పోయింది అంటే, వాళ్ళ ఏజ్ ఎంత 3 years 4 years ఉంటుంది అంతే. వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అబ్బా నిజంగా నాకైతే నిజం చెప్తున్నా, ఏమని అనుకోండి, నాకైతే మనసు తృప్తి ఉంది. అంటే నేను నిజం చెప్తున్నా, నాకు చాలా వరకు ఏంటంటే విగ్రహాలను చూసి గుర్తుపట్టడం చాలా కష్టం. అలాంటిది ఆ పిల్లలు దగ్గర నుండి నాకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సో మన చరిత్ర ఇది, మన చరిత్ర కూడా మన పిల్లలకైతే పంచాల్సిందే. ఎవరు ఎవరు అనేది చెప్పాల్సిందే, మన బాధ్యత అనేది కూడా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే నాకైతే నిజంగా మజా అనిపించింది. మేరీమా అని పోయి పిల్లోడు అతుక్కుంటే నాకైతే కళ్ళ నీళ్ళు గిర్రం తిరిగినాయి. అంటే ఆ వైబ్ అట్లాంటిది. సో లిటరల్గా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకెంత చెప్పినా తక్కువే, బట్ అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే టెంపుల్ చరిత్ర వచ్చేసి మనకైతే ఇది వచ్చేసి 150 years ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ అప్పట్లో ఒక ఋషి అయితే ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారు అన్నమాట. సో అప్పట్లో గొర్రె కాపరి వెళ్తూ ఆ ఋషిని చూసి, స్వామి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా, అప్పట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా తపస్సుకు మెచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా అయితే వెలిచారని చెప్పి నా కళ్ళలో చెప్పారన్నమాట. అని చెప్పగానే ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంట, మొత్తము ఊరంతా దండోర వేయించి ఊరందరూ తెలిసేలా చేశాడనమాట. సో అలా ఈ ఆలయం అనేది వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ స్వామికి అయితే క్రమం తప్పకుండా పూజలు అయితే చేస్తూ ఉన్నారనమాట. అప్పట్లో ఏంటంటే పంతులు ఎవరు ఉండేవారు కాదు, విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఆయనకి పూజలు చేసేవారు. తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అయితే ఇప్పుడైతే పంతుల్ని పెట్టి అయితే పూజలు అయితే చేపిస్తున్నారు. సో ఒకప్పుడు ఇదంతా అడవి ప్రాంతం, అప్పట్లో ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. ప్రెసెంట్ ఇప్పుడు చూస్తే మాత్రం నెక్స్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది టెంపుల్ అయితే. అండ్ ఈ టెంపుల్కి మీరు ఒకవేళ రావాలనుకుంటే జీడిమెట్ల త్రూ వస్తేనేమో మనం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే చూస్తాము, తర్వాత శివాలయం చూస్తాము, ఆ తర్వాత వైష్ణవిదేవి టెంపుల్ చూస్తాము, ఆ తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చూస్తాము. ఇన్ కేస్ మీరు జీడిమెట్ల నుంచి వస్తే, ఇదే జీడిమెట్ల నుంచి రామారం వెళ్ళే రూట్ అయితే ఇంకొకటి ఉంటుంది అన్నమాట. అటు సైడ్ కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దగ్గర నుంచి పైకి వస్తే ఫస్ట్ సత్యనారాయణ స్వామి దేవాలయము, ఆ తర్వాత వైష్ణవిదేవి దేవాలయము, ఆ తర్వాత శివాలయం, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో ఇదే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పుడు తెలిసింది, ఒక అన్నయ్య చెప్పిండు, వైష్ణవిదేవి కూడా స్వయంభుగా వెలిసిందంట ఇక్కడ. దానికి సపరేట్గా ఒక స్టోరీ అయితే ఉంది. ప్రెసెంట్ అన్న బిజీ ఉన్నాడు, అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చెప్తాను, మళ్ళీ ఇంకోసారి రా అని అన్నారు. నాకు తెలిసి కూడా ఈ వీడియో ఇప్పటికైతే లెంత్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను కూడా ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ స్టోరీ మొత్తం తెలుసుకుని దీని గురించి ఫుల్ డీటెయిల్ అయితే చెప్తాను నేను. అంతవరకు సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు. సైనింగ్ ఆఫ్, జై శ్రీరామ్.